హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈరోజు మనం ఫోర్త్ నవంబర్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండిద్దో చూద్దామండి. ఎస్టర్డే మనం ఎనాలిసిస్ వచ్చేసి ఎనాలిసిస్ చేసిన లెవెల్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పుకోవచ్చండి. నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ, మిడ్ క్యాప్ నిఫ్టీలో కానీ ఎస్టర్డే వచ్చేసి మనం ఈ లెవెల్స్ ఇచ్చామండి. ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని చెప్పుకున్నాం ఎస్టర్డే వీడియోలో. అలానే ఈ సపోర్ట్ని ఈ సపోర్ట్ దగ్గర స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఈ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకొని మనం ఈ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. 15 మినిట్స్ వరకు ఉంటామండి, తర్వాత మళ్ళీ మనం ఎగ్జిట్ అయిపోతాము. ఈ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకున్నాం. రావడమే ఇక్కడ సపోర్ట్ దగ్గర క్యాండిల్ ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో టార్గెట్ అనేది కొంచెం చిన్నదైంది, బట్ రిస్క్ అనేది ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ స్టాప్ లాస్ అనేది ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. 15 మినిట్స్ తర్వాత ఎగ్జిట్ అవ్వకపోతే వాళ్ళ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయి ఉండిద్ది. మళ్ళీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయి మళ్ళీ టార్గెట్ అనేది హిట్ అయ్యవచ్చు. ఓకే, ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకున్నాం ఎస్టర్డే వీడియోలో, బట్ ఈరోజు ఇది సపోర్ట్గా మారింది. బట్ ఓకే, ఎస్టర్డే వీడియోలో చూసుకుంటే మనకి ఈ లెవెల్స్ అన్నీ కరెక్ట్గా ఉండి, ఇవి వచ్చేసి ఈరోజు లెవెల్స్ అనమాట. సో అలానే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనం ఎస్టర్డే వీడియోలో ఈ లెవెల్స్ అయితే చెప్పుకున్నాం అనమాట. ఈ లెవెల్స్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకున్నాము ఎస్టర్డే వీడియోలో. అలానే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనం ఈ హై మార్క్ చేసుకొని ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటామండి. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాము. సైడ్ వేస్ మార్కెట్ లేకపోతే అసలు మార్కెట్ మూమెంట్ ఉండదని చెప్తున్నాం ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు. సో అలానే ఈ లెవెల్లోనే ట్రేడ్ అవుతూ ఉంది మార్కెట్. 1245 వరకు ఈ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. తర్వాత ఇక్కడ ఈ లెవెల్లో మనం రెసిస్టెన్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాం ఎస్టర్డే వీడియోలో. అంటే పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాం. అలానే పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి వర్కౌట్ అయినాయండి. ఎస్టర్డే ఒక మంచి డే అని చెప్పుకోవచ్చు మనం. అలానే మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి మనం ఈ వీడియోలో ఈ లెవెల్లో ఎస్టర్డే స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని చెప్పుకున్నాము. అలానే ఈ క్యాండిల్ హై బ్రేక్ అయింది. 15 మినిట్స్ మనం ట్రేడ్లో ఉంటాం కాబట్టి ప్రాఫిట్ తీసుకున్నాం, ఎగ్జిట్ అయిపోయాం. బట్ కానీ ఇక్కడ స్టాప్ లాస్ వరకు వచ్చింది, కానీ స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. హిట్ కాకుండా టార్గెట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో ఎస్టర్డే వీడియోలో రెసిస్టెన్స్ ఉందని చెప్పుకున్నాం ఇక్కడ. అలానే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం ఈ లెవెల్లో. అలానే ఇక్కడ మార్కెట్ అయితే ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయ్యి బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. ఈ లో మార్క్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే సైడ్ ప్రస్తుతానికి ఏది లేదు కాబట్టి అలా ఎక్కడైతే ఎంట్రీ తీసుకుని ఉంటారో అక్కడే ఉంటుంది పొజిషన్ అయితే. బట్ ఈరోజు మార్కెట్ చూద్దాం ఏమైంది. ఎప్పుడు కూడా ట్రేడింగ్లో క్యారీ ఫార్వర్డ్ అనేది చేయకండి. క్యారీ ఫార్వర్డ్ చేస్తే దాని లాసెస్ ఎలా ఉంటాయి అనేది నాకు బాగా ఎక్స్పీరియన్స్ అండి. 1-2 సార్లు కాదు, 3-4 సార్లు, నాకు 5 టైమ్స్ పైన నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. ట్రేడింగ్లో క్యారీ ఫార్వర్డ్ అనేది అసలు చేయొద్దండి. అది చాలా డేంజర్ అండి. అంటే డేంజర్ అంటే ఒక లాట్ అయితే ప్రాబ్లం ఉండదు, కానీ ఎక్కువ లాట్స్, ఒక 20 లాట్స్ 50 లాట్స్ మీకేమన్నా ఇన్సైడ్ న్యూస్ ఏమన్నా తెలిస్తే అప్పుడు క్యారీ ఫార్వర్డ్ పెట్టాలి. అన్ని ఎక్కువ బిగ్ లాట్స్ క్యారీ ఫార్వర్డ్ పెట్టచ్చు, కానీ ఒకవేళ మీరు క్యారీ ఫార్వర్డ్ మీద ఖచ్చితంగా చేయాలి అనిపిస్తే ఓన్లీ 1 లాట్ లేదా 2 లాట్సే చేయండి. అంతమించి ఎక్కువగా క్యారీ ఫార్వర్డ్లు చేయొద్దండి. ఇది నా రిక్వెస్ట్ అందరి ట్రేడర్స్కి. ఎందుకంటే దాని లాసెస్ ఎలా ఉంటాయో ప్రాఫిట్స్ కూడా అలానే ఉంటాయి. కాకపోతే ట్రేడింగ్ అంటే తెలిసిందేగా, మనం అనుకున్న డైరెక్షన్లో మామూలుగా చూసి మార్కెట్ ప్రొఫైల్ ఇవన్నీ చూసి చెప్పడమే చాలా కష్టం. ఇంకా బీటీఎస్టీలు క్యారీ ఫార్వర్డ్లు అంటారా, చాలా కష్టం అండి. ఎప్పుడు ఎలా తిరుగుతాయో తెలియదు. మనకేమన్నా ఇన్సైడర్ న్యూస్ తెలిస్తే అప్పుడు చేసుకోవచ్చు.
ఎక్కువ లాట్స్తో. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఈరోజు అనాలిసిస్ అయితే చూద్దామండి. ఈరోజు అనాలిసిస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్ చూసుకుంటే కనుక నిఫ్టీ డే టైం ఫ్రేమ్ చూసుకుంటే ఒక స్లైడ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. లైక్ డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ లెవెల్ 27,500 ఓకే. నిఫ్టీ డే టైం ఫ్రేమ్లో వచ్చేసి స్లైడ్ డోజీ క్యాండిల్ ఫామ్ అయిందండి. అలానే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. సో కమింగ్ టు అవర్ అనాలిసిస్, మనం వచ్చేసి 15 మినిట్స్లో అనాలిసిస్ చేద్దాం కాబట్టి 15 మినిట్స్లో మన లెవెల్స్ అయితే ఆల్రెడీ మార్క్ చేస్తున్నామండి. ఈ లెవెల్ ఈరోజు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి డౌన్ సైడ్ మూమెంట్ వస్తే సేమ్ ఎస్టర్డే వీడియోలో చెప్పుకున్నట్టే 25,700 అండి. ఈ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందండి. ఇక్కడ ఈ లెవెల్లో మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలానే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఈ లెవెల్ దగ్గర 25,850 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉందండి. ఈ లెవెల్ దగ్గర మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. అలానే ఈ లెవెల్ దగ్గర 25,800 దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర ఎటైనా బ్రేక్ అవ్వచ్చు. మేబీ ఈ లెవెల్ దగ్గర అటు సైడ్ వేస్ టు బేరిష్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలియదు అనమాట. అంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఆ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకొని ఈ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకొని మనం ట్రేడ్ అయితే ఎంటర్ అవ్వచ్చు. బట్ ఇక్కడ సైడ్ వేస్ టు బేరిష్ అని చెప్పుకోవచ్చు. సో ఈ లెవెల్ ట్రేడ్ చేయొద్దని చెప్తాను నేనైతే. సరే ఓకే, కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కానీ ఫామ్ అయిందండి. సో కమింగ్ టు అవర్ అనాలిసిస్ 15 మినిట్స్ మనం ట్రేడ్ చేస్తాం కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఎస్టర్డే వీడియోలో చెప్పుకున్నట్టు సేమ్ అదే ఉందండి. లెవెల్ 25,000 ఎస్టర్డే వీడియోలో చెప్పుకున్నట్టే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే సేమ్ అదే ఉందండి. 57,800 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు టుడే వీడియో అండి, టుడే అనాలిసిస్ అండి. ఈ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం ఇస్తే 57,800 అండి. 57,800 దగ్గర మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈ లెవెల్లో మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కాబట్టి ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్ ఆ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకొని బ్రేక్అవుట్ అయితే మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఈ లెవెల్ దగ్గర 58,100 దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అవ్వచ్చు. అంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, లేకపోతే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఇది ఇక్కడ సైడ్ వేస్ జోన్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఈ లెవెల్ దగ్గర కేర్ఫుల్గా ఉండండి. ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ చేయొద్దు, అసలు ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ చేయొద్దు. ట్రేడ్ చేయకుండా ఉంటేనే బెస్ట్ అని చెప్పవచ్చు అండి. సో ఈ లెవెల్ క్రాస్ అయ్యే అప్ సైడ్ మూమెంటం ఇస్తే 58,200 అండి. 200, 220, 300 వరకు మనకు బేరిష్గానే ఉందండి. సో ఈ లెవెల్స్లోకి వస్తే మనం రెసిస్టెన్స్ కాబట్టి మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లేకపోతే ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఈ లెవెల్ వరకు వెయిట్ చేయండి. 250 లేదా 280, 300, 58,300 వరకు వెయిట్ చేయండి. ఈ లెవెల్లో మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. అలానే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ వరకు వస్తే 57,800 దగ్గర మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయొచ్చండి. సో కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అనాలిసిస్ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా డే టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. సో కమింగ్ టు టుడే అనాలిసిస్ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. 13,000
13,600 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో మిడ్ క్యాప్ నిఫ్టీ వాళ్ళ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తే 930 లెవెల్స్, 930 తర్వాతే దీన్ని చెప్పిన లెవెల్స్ అనేది చూడండి. 930 వరకు ఎవరు 930 కానీ 950లో 915లోకి ట్రేడ్ తీసుకొని మీరు చెప్పిన అనాలిసిస్ వర్కౌట్ కాలేదంటే నేనేం చేయలేనండి. 930 తర్వాతే లెవెల్స్ అనేది చూడండి. ఎందుకంటే 950 ఓపెన్ అవ్వడమే మిడ్ క్యాప్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే అప్పుడు లెవెల్స్ చేంజ్ అయిపోతాయి. మళ్ళీ లెవెల్స్ చేంజ్ అయిపోతాయి. అందుకని 930 తర్వాతే లెవెల్స్ అనేది చూడండి. ఇది నా రిక్వెస్ట్ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తే ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అయితే ఉంది కాబట్టి ఈ లెవెల్ 13,600 దగ్గర మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ లెవెల్ 13,570 దగ్గర అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ లెవెల్లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఫ్లాట్ ఓపెనింగ్ డౌన్ సైడ్ మూవ్మెంట్ వస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ లెవెల్లో అయితే 13,550లో అయితే మనం అక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ వరకు వస్తే రెసిస్టెన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గర కూడా ట్రేడ్స్ కాల్ సైడ్ అయితే ప్లాన్ అయితే చేసుకోవచ్చు. అలానే బాగా డౌన్ సైడ్ వచ్చి మీకు కాల్స్లో ఎంటర్ అవ్వాలంటే ఈ లెవెల్ వరకు వెయిట్ చేయండి అండి. 13,500 వరకు అయితే వెయిట్ చేయండి. ఈ లెవెల్లో మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉంది. సో ఈ లెవెల్లో మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్లో పుట్ సైడ్ అయితే ఎంట్రీ చేసుకోవచ్చు అండి. 13,600 లెవెల్లో మనం మిడ్ క్యాప్ నిఫ్టీలో 13,600 లెవెల్లో మనం పుట్ సైడ్ అయితే ఒక రెసిస్టెన్స్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇదండి మన అనాలిసిస్. ఈ వీడియో నచ్చితే మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఉంటాను. బై. థ్యాంక్స్.